వరంగల్ జిల్లాలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటనపై గోషామల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణలో ఎంతో మంది హిందూ కార్యకర్తలు పాల్గొనాలని చూశారు. అయితే నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు శివాజీ విగ్రహానికి నిప్పు పెట్టడం దారుణమైన విషయమన్నారు. ఇక పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని, లేదంటే హిందూ రక్షకులు రంగంలోకి దిగుతామని రాజాసింగ్ హెచ్చరికలు జారీ చేశారు. అప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కారం జరిగింది. చాలా మంచి విగ్రహాన్ని అక్కడ కూర్చొని పెట్టినారు. ఎర్రబెల్లి దయాకర్ రెడ్డి గారు ఆ విగ్రహ ఆవిష్కారంకి పాల్గొన్నారు. చాలా మంది హిందూ కార్యకర్తలు ఆ విగ్రహ ఆవిష్కారంకి పాల్గొన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే నిన్న కొంతమంది దుండగులు నైట్ పూట ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని కాలబెట్టడానికి ప్రయత్నం చేసినారు. నేను మా పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, అసలు ఈ వీళ్ళు ఎవరు? ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని చూసి ఎవరికి కోపం వస్తుంది? వాళ్ళకి దోలాడి అరెస్ట్ చేసి జైలుకి పంపించాలని మా పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మా హిందూ కార్యకర్తలకి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఛత్రపతి శివాజీ మహారాజ్ లేకపోతే హిందూ ఉండేదా హిందువులు? శివాజీ మహారాజు హిందువులకి ఒక ఆరాధ్య దేవత. అట్లాంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని కొంతమంది కాలపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారంటే అది చాలా దురదృష్టం. మా హిందూ కార్యకర్తలకి రిక్వెస్ట్ చేస్తున్నాము, అక్కడ గ్రామ కానీ మండల కానీ జిల్లా అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు కూడా అసలు వీళ్ళు ఎవరు?